హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వలన రైనీ సీజన్లో మనకి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. నేను శ్రీవిద్య, న్యూట్రిఫుల్లా న్యూట్రిషనిస్ట్ని. రైనీ సీజన్లో మనకి తరచుగా ఫ్లూ, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ మరియు వాటర్ బోర్న్ డిసీజెస్ వంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మనం వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వలన అవి మన శరీరంలో ఉన్న రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి మనం ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి మన బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. మరియు వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవడం వలన బాడీలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ ప్రొటెక్షన్లో హెల్ప్ చేసి ఇన్ఫెక్షన్స్కి అగైనెస్ట్గా ఫైట్ చేయడానికి కూడా సహాయపడతాయి. ఇప్పుడు మనం వైటమిన్ సి తక్కువగా ఉండడం వలన కనిపించే కొన్ని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. మాటిమాటికి కోల్డ్, కఫ్ లేదా ఇన్ఫెక్షన్స్ రావడం, గాయాలు స్లోగా తగ్గడం, ఎప్పుడు అలసటగా అనిపించడం, మన స్కిన్ రఫ్గా కానీ డ్రైగా కానీ అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం. మొదటిది ఆమ్లా అంటే ఉసిరి. ఆమ్లాలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడడంతో పాటు స్కిన్ హెల్త్ని మరియు డైజెషన్ని కూడా మెరుగుపరుస్తుంది. రెండవది సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, లెమన్, స్వీట్ లైమ్. వీటిలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు లెమన్ వాటర్ తీసుకోవడం వల్ల డైజెషన్ మరియు డీటాక్సిఫికేషన్ కూడా హెల్ప్ అవుతుంది. మూడవది బెర్రీస్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మనం స్నాక్స్గానే కాకుండా బ్రేక్ఫాస్ట్లో ఓట్స్తో లేదా స్మూతీస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. నాలుగవది గువ అంటే జామకాయ. వీటిలో వైటమిన్ సి అధికంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉన్న పండు కాబట్టి రోజువారీగా తీసుకోవడం మంచిది. ఐదవది బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్. వీటిలో వైటమిన్ సితో పాటు అదర్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కలిగి ఉంటాయి. వీటిని సలాడ్స్లో లేదా కుక్ చేసి కూడా తీసుకోవచ్చు. ఆరవది లీఫీ వెజిటేబుల్స్ లైక్ స్పినచ్. వీటిలో వైటమిన్ సితో పాటు ఫైబర్ మరియు ఐరన్ కూడా కలిగి ఉంటాయి. ఇవి మనం సలాడ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో యాక్టివ్గా, స్ట్రాంగ్గా, ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ నుండి సేఫ్గా ఉండడానికి మీ ఇమ్యూనిటీని పెంచే ఇలాంటి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ని మీ డైట్లో యాడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, share it with your friends and subscribe for more health videos.